If 15 men can do a piece of work in 14 days, how many men will be needed to do the work in 30 days? క్వశ్చన్ ఏమంటున్నాడంటే 15 మంది పురుషులు ఒక పనిని 14 రోజుల్లో చేయగలిగితే అదే పనిని 30 రోజుల్లో చేయడానికి ఎంతమంది పురుషులు కావాలి? ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. సో దీన్ని సింపుల్గా చేద్దాం చూడండి. 15 men 14 డేస్లో చేస్తారట వర్క్. అయితే ఇప్పుడు మనకి టైం 30 డేస్ ఉంది. ఎంతమంది కావాలి? ఓకేనా, ఎలా రాసుకోండి దాన్ని. 15 మెంబర్స్ 14 డేస్లో చేస్తారు. ఇప్పుడు 30 డేస్ టైం ఉంది. ఎంతమంది ఉంటే సరిపోతుంది అని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా చేయాలంటే క్వశ్చన్ మార్క్ పైన ఏదైతే ఉందో అది ఎలా రాసుకోండి. ఇప్పుడు నేను క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా చేస్తున్నానో చూడండి. 15 మెంబర్స్ ఒక వర్క్ చేయడానికి 14 డేస్ పడుతుంది. ఇప్పుడు మనకి 30 డేస్ టైం ఉంది. 30 డేస్ టైం ఉండేటప్పుడు మెంబర్స్ తగ్గినా పర్లేదు కదా. సో 30 డేస్ టైం ఉంది అంటే మెంబర్స్ తగ్గినా పర్వాలేదు అంటే ఈ రెండిట్లో తక్కువ అని వస్తుంది. కాబట్టి తక్కువ నెంబరు అంటే చిన్న నెంబర్ అనేది న్యూమరేటర్లో రాసుకోండి, పెద్ద నెంబర్ అనేది డినోమినేటర్లో రాసుకోండి. చూడండి ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఇచ్చిన దాన్ని రాసేసుకోండి. 15 మెంబర్స్ 14 డేస్లో చేస్తే 30 డేస్లో చేయడానికి ఎంతమంది కావాలి? వర్క్ అనేది ఇక్కడ సేమ్. కాబట్టి ఏం చేస్తాం మనం అంటే క్వశ్చన్ మార్క్ పైన ఏదైతే ఉందో అది రాసుకొని 14 డేస్కి 15 మెంబర్స్ సరిపోతారు. మరి 30 డేస్ టైం ఉంది అంటే ఎక్కువ టైం ఉంది కదా. సో అప్పుడు మనుషులు అనేవాళ్ళు తగ్గినా పర్లేదు. సో అలా తక్కువ అని వస్తే ఏం రాయాలి మనం? తక్కువ బై ఎక్కువ. తక్కువ నెంబర్ ఏదైతే ఉందో అది న్యూమరేటర్లో రాసుకోండి, ఎక్కువ నెంబర్ అనేది డినోమినేటర్లో రాసుకోండి. చూడండి ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. సో 30 డేస్లో 7 మెంబర్స్ ఉన్నా సరే ఆ వర్క్ని కంప్లీట్ చేయగలరు అనమాట. సో ఆప్షన్ సి.